హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా పేరు హారిక. ఇవాళ వీడియో వచ్చేసి చాలామంది రిక్వెస్ట్ చేసిన వీడియో అండి. కొంచెం లేట్ అయింది. బట్ ఏంటి అంటే మీరు మొక్కల్ని సీజన్ అయిపోయాక సమ్మర్ కోసమని బయటకి ఎట్లా షిఫ్ట్ చేస్తారు, వింటర్ సీజన్ అయ్యాక సమ్మర్ కోసమని మొక్కలు బయటికి షిఫ్ట్ చేసేటప్పుడు ఏమేమి కేర్ తీసుకుంటారు, ఎప్పుడు షిఫ్ట్ చేస్తారు, ఇలా చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారండి ఇన్స్టా మెసేజెస్లో. సో అందుకని ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాము. ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి, మనకి 10,000 సబ్స్క్రిప్షన్స్ దగ్గరలో ఉన్నాయి. సో మీరు ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే, ఒకవేళ వీడియో నచ్చింది అనిపిస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే ఇన్స్టా పేజ్లో కూడా మెసేజెస్ చాలా వస్తున్నాయండి, మన పేజ్ని కూడా ఫాలో అవ్వండి. సో ఇప్పుడైతే ఈ వీడియోలో మేము మొక్కలన్నీ లోపల సేవ్ చేసుకున్న మొక్కలన్నీ బయటికి తీసుకొస్తున్నామండి. సో ఆ ఇన్ఫర్మేషన్ అంతా షేర్ చేస్తున్నాము. అండ్ అలాగే ఇదే వీడియోలో ర్యాండమ్గా తీసిన క్లిప్స్ అయితే యాడ్ చేస్తున్నాము. కాకపోతే అవి ఎప్పుడు తీసింది అనేది డేట్స్తో సహా మెన్షన్ చేస్తున్నాము. సో మొక్కల అప్డేట్స్ ఏంటి అని యాడ్ చేయడానికి అనమాట. సో చాలామంది ప్రతి అప్డేటు ఇవ్వమని రిక్వెస్ట్ చేస్తున్నారండి. సో అందుకోసమని మోస్ట్లీ తీసిన క్లిప్స్ అన్నీ ఎంతవరకు అప్డేట్స్ ఉన్నాయి అనే ఇన్ఫర్మేషన్ అంతా వీడియోస్లో యాడ్ చేస్తున్నాము ర్యాండమ్గా. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాము. మొక్కలన్నీ తీసేసిన తర్వాత సో మొక్కలన్నీ తీసేసాక ఇప్పుడు ఈ పాలిథిన్ కవర్ అయితే వేసాము. వాటర్కి పెట్టినప్పుడు పాట్స్లో లీక్ అవ్వకుండా ఉండాలని. ఇక్కడ చూసారా, అసలు ఒక్కటి కూడా డ్రాప్ కూడా కిందకి రాలేదు. ఇదే రబ్బర్ మ్యాట్ అనమాట. సో ఆ షీట్ అంతా తీసేసి బయట వేసేస్తున్నాము. ఇప్పుడు ఆ లోపల ఉన్న ప్యాలెట్స్ అన్నీ తీసుకొచ్చి ఇక్కడ సెట్ చేసేసి మొక్కలు దాని మీదకి షిఫ్ట్ చేస్తాము. క్లీన్గా ఉంది, క్లీన్ చేయాల్సిన అవసరం కూడా లేదు. మణులు మాణిక్యాలు అంట. హాయ్, మణులు మాణిక్యములు. ఇప్పుడు లోపల ఉన్న ప్యాలెట్స్ అన్నీ తీసుకొచ్చి బయటికి సెట్ చేసుకుంటున్నామండి. సో వన్స్ ప్యాలెట్స్ అన్నీ బయట పెట్టిన తర్వాత జగదీష్ ఏంటంటే ఫస్ట్ సెట్ చేసుకుంటారు. పాట్స్ అన్నీ ఎక్కడెక్కడికి వెళ్ళాలి, అండ్ ఆ పాట్స్కి మనము వెళ్ళి రీచ్ అవ్వడానికి యాక్సెసిబిలిటీ కూడా ఉండాలి కదా. సో అట్లా నీట్గా ప్యాలెట్స్ అన్నీ సెట్ చేస్తారు. దాని తర్వాత మొక్కలన్నీ క్లీన్ చేసి వాటి మీద సెట్ చేస్తారనమాట. సో ఆ మొక్కలు మేము ఎలా క్లీన్ చేస్తామో, ఏమేమి కేర్ తీసుకుంటున్నామో అనేది కూడా ఇక్కడ షేర్ చేసామండి ఇన్ఫర్మేషను. సో మీరు వీడియో నచ్చింది అనిపించినా, ఏమాత్రం హెల్ప్ఫుల్ అయింది అనిపించినా కానీ ప్లీజ్ వీడియోని అయితే లైక్ చేయండి అండ్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక్కడైతే జగదీష్ ప్రతి పాట్ తీసి నీట్గా క్లీన్ చేసి ట్రిమ్ చేసి ప్రూన్ చేసి సెట్ చేస్తున్నారనమాట. అది కూడా చూడండి. సో మొక్కలన్నీ ఫస్ట్ బయటకు వచ్చినప్పుడు ఏం కేర్ తీసుకోవాలి అని అడుగుతున్నారు కదండి. సో మేము ఏం చేస్తున్నాము అనేది అయితే చెప్తాము. సో ఇప్పుడైతే ఈ మొక్క లోపల నుంచి బయటకు తీసుకొచ్చాము. లోపల ఉన్నప్పుడు మొక్కలు ఆకులన్నీ డ్రై అయిపోతూ ఉంటాయి కదా. సో ఫస్ట్ ఒక 2-3 ఇంచెస్ వరకు పైన లేయర్ అంతా ఆ డ్రై అయిన ఆకులన్నీ క్లియర్ చేసుకొని మొక్క పాట్ ఏదైతే ఉందో అది నీట్గా క్లీన్ చేసుకోవాలండి ఫస్ట్. మేమైతే అలా క్లీన్ చేసిన తర్వాత మట్టిని అంతటిని కదిలిస్తారు జగదీష్ ఒక 2-3 ఇంచెస్ వరకు. సో దట్ ఏంటంటే లోపలికి ఎయిర్ వెళ్ళి మనకి ఆ వేర్లు ఉంటాయి కదా, ఆ వేర్లు కూడా కొంచెము గాలి వెళ్ళి హెల్దీగా ఉంటాయి అన్నమాట. సో టైట్గా సాయిల్ ఉందంటే మాత్రం వేర్లు మరీ హెవీ అయిపోతాయండి అవి. సో ఒక్కొక్కసారి ఏంటంటే ఆ ఏరేషన్ లేకపోవడం వల్ల కూడా మొక్క చాలా డల్ అయిపోవడము అను ఒక్కొక్కసారి మొక్కలు చచ్చిపోతాయి అంటారు. అది విన్నామన్నమాట. అది ఎంతవరకు నిజమో తెలియదు, బట్ మేము ఫాలో అయ్యేదైతే ఇదనమాట. సో ఎప్పుడైనా సరే అక్కడ వేర్లు చూసారా ఎన్ని వచ్చినాయో, కొంచెం డీప్గా వెళ్తే ఇలాను అన్నీ పైకి వచ్చేసినాయి ఇటు.
అలా కొంచెం అలా కదిలించి 2 రోజుల తర్వాత కంపోస్ట్ వేస్తాను. యా, సో ఫస్ట్ అయితే ఒక లేయర్ క్లీన్ చేసేసి కొంచెం మట్టి అయితే కదిలిస్తారనమాట. సో దాని తర్వాత ఒక 1 డే ఆర్ 2 days అట్లా ఉంచేసేసి 1 day ఈజ్ ఇనఫ్ అండి. సో మళ్ళా కంపోస్ట్ ఉంటుంది కదా, అది ఈ లేయర్ అంతా నింపేసేస్తే మొక్క హెల్దీగా ఉంటుందండి. ఇప్పుడు ఇది చూడండి ఎంత ఖాళీ ఉందో మొక్కకి. సో ఇదైతే కంపోస్ట్, న్యూ కంపోస్ట్ ఉంటుంది కదా, కంపల్సరీగా సాయిల్ అయితే ఎప్పటికప్పుడు మొక్కలకి చేంజ్ చేసుకుంటూ ఉండాలండి. పాట్లో మాత్రం చూడు పురుగులు కామన్ అంట. గార్డెన్ చేసే వాళ్ళకి ఇదొకటి ఉంటుంది అనమాట. కానీ నాకైతే అలవాటు అవ్వలేదు ఇంకా, ఎంత ఇష్టం ఉన్నా కూడా. సో ఇదైతే కనకాంబరం మొక్క. సో లోపల నుంచి తీసుకొచ్చినప్పుడు ఇలా ఉందండి. ఇది వాళ్ళ April 30 డేట్ వచ్చేసి. సో టెంపరేచర్స్ బాగానే ఉన్నాయి అనిపిస్తుంది. 48 అలా వెళ్తుంది నైట్, అంతకుమించి డౌన్ వెళ్ళట్లేదు అనేసి. ఇంకా 40 బిలో అయితే వెళ్ళట్లేదండి. అందుకని చెప్పి నైట్ టైంలో కొంచెం టార్పాన్ వేసి కప్పేద్దాము అని చెప్పి ప్రస్తుతానికైతే ఈ మొక్కలన్నీ బయటికి షిఫ్ట్ చేసేస్తున్నాము. అన్ని మొక్కలు ఎలా అరేంజ్ చేస్తున్నామో అనేది మొత్తం ఒకసారి సెట్ చేశాక చూపిస్తామండి. ఇది వచ్చేసి మల్లె మొక్క, కనకాంబరం. ఓ సారీ కనకాంబరం. నేను మొక్కను చూడట్లేదు. టీ పొడి ఉన్నట్టుంది. అది టీ పొడి లాగా వచ్చిందంటే ఎర్త్వామ్స్ ఉన్నాయా మరి దాంట్లో కనిపించట్లేదా? ఎంత మెత్తగా టీ పొడి ఇలా ఉండరు అసలు. మట్టి గార్డెన్ ఇలా ఉంటే దూది రాసిపోతుంది. పై లేయర్ అంతా తీసేసా కాబట్టి చూడండి ఎంత డీప్గా ఉందో, ఇంకా ఎంత ఖాళీ ఉందో. ఆ ఖాళీ ఉన్న లేయర్ అంతా పై వరకు కంపోస్ట్ కొత్తది నింపుకోవాలన్నమాట. సో దట్ మొక్కకు కూడా న్యూట్రియన్స్ హెల్తీగా పెరుగుతుంది. మొక్క కూడా అన్నీ అందుతాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇందాక చెప్పాను కదండి నేను, మాకు కనకాంబరం మొక్కలు చిన్నవి వచ్చేస్తూ ఉంటాయి సీడ్స్ పడి అని. ఇదిగో చిన్న మొక్క ఆల్రెడీ వచ్చేసింది చూడండి ఇక్కడ. వీటిని నేను పడైన వీటిని ఒకసారి దాసి ఒకసారి పడేస్తే అక్కడ మొక్కలు వచ్చేస్తాయి. ఎన్ని ఉన్నాయి చూడండి సీడ్స్. సో వాటిలో నుంచి రాలేక చాలా మొక్కలు పెరుగుతాయండి అవి. అండ్ చిన్ని మొక్కలు చూడండి ఎన్ని వచ్చినాయో కింద కూడా. అవి సో సీడ్స్ పడి వచ్చేస్తాయి. మామూలుగా అయితే హైబ్రిడ్ కనకాంబరాలకి సీడ్స్ పడి రావండి మొక్కలు. బట్ మేము పెట్టినది ఏంటంటే కొంచెం నాటు వెరైటీ. దానివల్ల ఈ సీడ్స్ నుంచి, విత్తనాల నుంచి ఎప్పటికప్పుడు కొత్త మొక్కలు వస్తూ ఉంటాయి. అండ్ మేము అవి కూడా షేర్ చేస్తూ ఉంటాం ఫ్రెండ్స్కి. ఏంటంటే అవన్నీ ట్రిమ్ చేసేసుకున్నావు అనుకో, ఇక్కడ నుంచి నీకు మళ్ళీ చిగుళ్ళు వస్తాయి. సిజర్ పెట్టి తీసుకుంటే బెటర్ కదా. సో ఒక పాట్ అయితే చూపించాం కదండి ఎట్లా క్లీన్ చేస్తున్నాము అనేసి. సో అట్లానే మిగిలిన అన్ని పాట్స్ని చక్కగా క్లీన్ చేసేసుకొని సాయిల్ అంతా పై లేయరు అండ్ ఆ మొక్కలు ఏమైనా ఎండిపోయినాయి కొమ్మలు అవి ఉంటాయి కదా, అవన్నీ క్లీన్ చేసుకొని చక్కగా కంపోస్ట్ వేసుకోవడానికి సెట్ చేసుకొని ఉంచుతున్నామండి. సో క్లీన్ చేశాక వాటర్ చక్కగా పెట్టేసేసిన తర్వాత ఒక 1 day తర్వాత కంపోస్ట్ అయితే నింపుతాము పాట్స్లో. ఇప్పుడైతే కిచెన్లో ఉన్న మొక్కలు అయితే వచ్చేసినాయి అన్నీ. ఇంకా కరివేపాకును మల్లి చెట్లు రావాలి. మల్లి చెట్టు అక్కడ పెడతాను, కరివేపాకు అక్కడ పెడతాను. మళ్ళీ ఇంకా కింద బేస్మెంట్లో ఉన్నాయి కదా, బేస్మెంట్లో ఇంకా మనకి బోగన్వేలే ఒక 2 ఉన్నాయి. ఓకే, దొండ చెట్టు ఉంది, దొండ చెట్టు ట్రెల్లిస్కి వెళ్ళిపోతుంది. ఇంకా బ్రహ్మకంలో ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. చూస్తున్నాను ఇవన్నీ ఇక్కడ సెట్ అవుతాయి, లేకపోతే ఇంకొక స్టెప్ పెంచాల్సి వస్తుంది. సో ఫైనల్లీ మొక్కలన్నీ బయటికి వెళ్ళిపోయినాయండి మావి. అసలు కిచెన్లో డైనింగ్ టేబుల్ అంతా కిచెన్లో ఆక్రమించాల్సిన ప్లేస్ని అంతా మొక్కలు ఆక్రమించేసి పాపం డైనింగ్ టేబుల్ని ఒక మూలకేసేసాము. అండ్ వాటి మీద కూడా మొక్కలే పెట్టాము.
పొట్లకాయ మొక్క. అండ్ ఇక్కడైతే మొత్తానికి స్పేస్ వచ్చేసింది. ఇప్పుడు ఈ షీట్స్ అన్నీ తీసేయాలి. ఈ కింద ఈ ప్లాస్టిక్ షీట్ వేసి మళ్ళీ దీని కింద ఇంకో కవర్ వేసాము. దీని కింద వాటర్ వెళ్ళకుండా అనమాట. దానిపైన ప్యాలెట్స్ పెట్టి దానిపైన మళ్ళీ రబ్బర్ షీట్ వేసి దానిపైన ఇంకో ప్లాస్టిక్ షీట్ వేసి అప్పుడు పాట్స్ పెట్టాము. సో ఎందుకు ఇన్ని లేయర్స్ అంటే డెఫినెట్గా కింద వుడ్ అనేది డ్యామేజ్ అయితే మాత్రం అసలు అది చాలా ఎక్స్పెన్సివ్ అవుతుందండి. సో డెఫినెట్గా దానికోసం 4 లేయర్లు కాదు 5 లేయర్లు వేసినా తప్పులేదు. సో అందుకని సేఫ్టీ కోసమని సేఫ్ సైడ్లో అన్ని లేయర్స్ వేసాము. సో ఇప్పుడైతే ఇదంతా క్లీన్ చేసుకొని మనం మంచిగా డైనింగ్ టేబుల్ని కూడా సర్దుకొని అది తర్వాత ఎట్లా ఉంది అనేది ఒకసారి చూద్దాము. అండ్ పాపం ఫిష్ ట్యాంక్లో చూసారా, ఫిష్ వాటర్ కూడా చేంజ్ చేయాలి. ఇవాళ రేపు చేయాలి. లేట్ అయిపోయింది, ఇప్పుడు నైట్ అయిపోయింది. సో రేపు చేసిన తర్వాత ఇదంతా క్లీన్ అయిపోయిన తర్వాత ఎలా ఉంటుంది అనేది కూడా మీకు చూపిస్తాము. ఈలోపు మీకు వీడియో నచ్చింది అనిపిస్తే మాత్రం వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి ప్లీజ్. ఇప్పుడు ఈ క్లీనింగ్ అండి, సీజన్ స్టార్టింగ్లో ఎండింగ్లో ఈ క్లీనింగ్ మాత్రం తప్పదు. సో తప్పదు కదా మరి, మొక్కలంటే ఇష్టం ఉన్నప్పుడు మొక్కల్ని సేవ్ చేసుకుంటున్నప్పుడు ఇక ఇండోర్కి తీసుకొస్తే పెట్టే ముందు తీసేసిన తర్వాత ఈ ప్రాసెస్ అయితే తప్పదు ఇంకా. సో క్లీన్ చేసిన తర్వాత అయితే హ్యాపీ. మొక్కలు అయితే కిచెన్లో ఉన్నాయని మేము లోపల పెట్టిన ఇండోర్ అన్ని చాలా వరకు తీసుకొచ్చేసాము. బేస్మెంట్లో ఉన్నాయి కానీ కాకపోతే ఇప్పుడు April 30th టెంపరేచర్స్ అయితే మినిమం 40 అబోవ్ అయితే ఉన్నాయండి నైట్ టైంలో. డే టైం అయితే బాగానే ఉన్నాయి. సో అందుకని చెప్పి ఎందుకైనా మంచిది, డైరెక్ట్ కోల్డ్ ఏమైనా తగులుతుందేమో అని చెప్పేసి ఇలా చెక్కలు పెట్టి టార్పన్ వేయడానికి ట్రై చేస్తున్నాం జగదీష్. సో చూద్దాం అది ఎలా వేస్తున్నారు అని. పట్టుకోను ఇవన్నీ బయటికి మూవ్ చేసేసి క్లీన్ చేసి వాటర్ పెట్టి చక్కగా ఇప్పుడైతే దుప్పటి కప్పేసాం. నైట్ దుప్పటి కప్పేసాం దానికి. సో టార్పన్ ఇలా కప్పేస్తే ఇంకా లోపలికి కొంచెం చల్లగా వెళ్ళినా పర్వాలేదండి. టెంపరేచర్ అయితే బాగానే ఉంది, మరి అంత డౌన్గా అయితే లేదు. సో కొంచెం గాలి వెళ్ళాలి కాబట్టి ఇటు సైడ్కి ఉంది కొంచెం ఓపెన్ స్పేస్. ఇంకెక్కడి నుంచి లోపలికి వెళ్ళదు అనమాట. మన టార్పన్కి హోల్స్ కూడా లేవు కాబట్టి అంతా సేఫ్. రేపు మార్నింగ్ వచ్చి దీన్ని ఓపెన్ చేసుకొని ఇంకా రేపటి నుంచి సెట్ అయిపోతుంది. బట్ చందమామ చూడండి ఎంత బాగుందో. దాని పక్కనే స్టార్ కూడా కనబడుతుంది బ్రైట్గా. ఇప్పుడు టైం వచ్చేసి మాకు 9 అవుతుందండి టైము. చూడండి అంత చీకటి. ఏదైనా పని స్టార్ట్ చేస్తే అది అయ్యే వరకు మమ్మల్ని నిద్రపోనీయడం ఆయన నిద్రపోరు. సో డెఫినెట్గా అలా చేయడం కూడా ఒక అందుకు మంచిదే, కొంచెం రేపు తగ్గుద్ది పని మనకి. సో ఇంక ఇదంతా కూడా క్లీన్ చేసుకోవాలి. ఈ ప్యాలెట్స్ అన్నీ తీసేసేసి ఇవి కూడా నీట్గా ప్యాటియో అంతా క్లీన్ చేసుకోవాలి. ఆకులు అవన్నీ రాలి ఉన్నాయి. వీడియో నచ్చింది అనిపిస్తే మాత్రం ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ని ఏం చేయాలి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ డే అండి. నైట్ టార్పన్ కప్పేసింది. ఇప్పుడు మార్నింగ్ అయ్యాక తీసేస్తున్నాము. ఇవాళ వచ్చేసి May 1 డేట్ వచ్చేసి. సో ఇప్పుడు టార్పన్ తీసేసిన తర్వాత మొక్కలు అయితే ఫ్రెష్గానే ఉన్నాయండి. సో ఇది ఏంటంటే కోల్డ్ అటాక్ అవుతుందేమో అని భయపడ్డాం, కానీ కొంచెం బెటర్గానే ఉంది. కాకపోతే ఏంటంటే ఇది April 30th మేము మూవ్ చేసాం కాబట్టి ఇవాళ వచ్చేసి May 1. ఈ టెంపరేచర్స్ అనేది ఈ టైంలో ఎలా ఉంటుంది అనేది తెలియదండి. ప్రస్తుతానికి అయితే ఈసారి అర్లీగా వచ్చింది అనుకుంటున్నాము. కాకపోతే మళ్ళీ తర్వాత ఏమైనా చేంజెస్ వచ్చినాయి అనుకోండి. యూజువల్గా మాకు ఒహాయోలో అయితే Zone 6Bలో May 2nd వీక్ అంటే మదర్స్ డే వీకెండ్ అయిపోయిన తర్వాత బయట పెడతాము.
ఈసారి టెంపరేచర్స్ బాగున్నాయని బయట పెట్టేశాము. కాకపోతే సేఫ్ సైడ్లో ఏంటి అంటే అటు ఇటు అయిన టెంపరేచర్స్ మనము కప్పుకునేలాగా టార్పన్స్ కానీ పాలిథిన్ కవర్స్ కానీ సేఫ్గా మనం పెట్టుకొని ఉంచుకోవడం బెటర్ అనమాట. సో ఎవరైనా గార్డెన్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు, కొంచెం బాగా ఇంట్రెస్టింగ్గా చేసేవాళ్ళు, టేక్ కేర్ చేసేవాళ్ళు ప్లాంట్స్ని, ఇవన్నీ మంచిగా అరేంజ్ చేసుకోవాలండి. అంటే రెడీగా పెట్టించుకోవాలన్నమాట. ఏ టైంలో స్నో పడుతుంది, ఏ టైంలో ఫ్రీజ్ అవుతుంది, ఏ టైంలో మనకి కోల్డ్ ఉంటుంది, ఇలాంటి టైంలో అనేది మనకి తెలియదు కాబట్టి సో దానికోసమని మేమైతే టార్పన్స్ అవన్నీ పెట్టేసుకుంటామండి. అవి ఉంటే చాలా యూజ్ అవుతుంది అనమాట. మనకి మల్చ్ అది డ్రైవేల్ మీద వేసుకోవడానికి కానీ, మనం ఎప్పుడన్నా కార్ల మీద వేసుకోవడానికి, ఏదన్నా క్లోజ్ చేయడానికి, అసలు ఒకటని కాదండి, పిక్నిక్ వెళ్తే అక్కడ పెట్టుకోవడానికి వేసుకొని చక్కగా అలా అన్నిటికీ టార్పన్స్ బాగా యూజ్ అవుతాయి ఇక్కడ మాకు. సో మొక్కలన్నీ బయటికి షిఫ్ట్ చేసిన తర్వాత ప్యాలెట్స్ అన్నీ తీసి లోపలైతే క్లీన్ చేసేసాము. చూడండి ఎంత నీట్గా అయిపోయిందో ఇక్కడంతా. సో మొక్కలైతే బయటికి వెళ్ళిపోయినాయండి. అండ్ ఇప్పుడైతే గార్డెన్లో ఉన్న మొక్కల అప్డేట్స్ అయితే చూద్దామండి. ఇప్పుడు వచ్చేసి డేట్ May 1 అండి. ఇక్కడ చూస్తున్నారు కదా, కొత్తిమీర సీడ్స్ వేసాం కదా, కొరియాండర్. సో ఇప్పుడైతే చిన్న చిన్న మొలకలు వచ్చేసినాయి. యాక్చువల్లీ ఇవి వచ్చి 2 days అయిందండి. సో అరౌండ్ April 29th 28th మొలకలు అయితే స్టార్ట్ అయినాయి. అండ్ ఇవాళ వచ్చేసి May 1. సో ఇదైతే ఇవాళ అప్డేట్. సో కొత్తిమీర సీడ్స్ May 1కి ఇలా ఉన్నాయి మొలకలు. అండ్ ఇక్కడ వచ్చేసేసి గ్రేప్ చెట్టు అండి. ఇది కూడా May 1 అనమాట అప్డేట్. లాస్ట్ వీడియోస్లో చూసారు కదా చిగురు వచ్చినప్పుడు. అండ్ ఇవి ఇప్పుడు మొక్క కూడా చూసారా, కొంచెం బాగా అన్ని ఆకులన్నీ వచ్చేసినాయి. అండ్ ఈ గ్రేప్ మొక్క వచ్చేపాటికి ఈసారి చాలా అంటే చాలా గుత్తులు పడినాయి అండి. దీని మీదకి డైరెక్ట్గా రావడం ఆకులతో పాటే గుత్తులు కూడా ఫామ్ అయిపోయినాయి. సో ఇది వచ్చేసి 3rd year మేము పెట్టింది. లాస్ట్ ఇయర్ ఏంటంటే కొన్ని మాత్రమే, ఒక 5 or 6 bunches అనమాట. అవి కోసుకున్నాము, అంత బాగా రైప్ అయ్యి మంచిగా ఫ్రూట్ అయితే వచ్చింది. సో ఈ ఇయర్ ఏంటంటే గుత్తులు ఇప్పుడే స్టార్ట్ అయిపోయినాయి. అంటే ఈ సీజన్లో ఎన్ని వస్తాయి గ్రేప్స్ అనేది అయితే తెలియదు, కానీ చాలా అంటే చాలా పడ్డాయి. సో ఈ పూతంతా అన్ని గ్రేప్స్ అయ్యి మనకి రైప్ అయ్యి వచ్చినాయి అంటే మాత్రం చాలా గుత్తులు అవుతాయి. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ప్రతి కొమ్మకి చాలా అంటే చాలా గుత్తులు ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసేసి 3rd year అనమాట. అండ్ ఈ గ్రేప్ ప్లాంట్కి మేమైతే అసలు ఫర్టిలైజర్స్ కానీ పెస్టిసైడ్స్ కోసం కెమికల్స్ ఇట్లాంటి ఏమీ వాడలేదండి, వాడం కూడా. సో బేసిక్గా ఇలానే టేక్ కేర్ చేస్తున్నాము. ఇది వచ్చేసేసి కాంకర్డ్ గ్రేప్స్, మనకి నల్ల ద్రాక్ష అంటారు కదా, అది అండి. సో ఇదైతే అప్డేట్. అండ్ ఇక్కడ బ్యాక్ సైడ్లో ఇక్కడ చూస్తే మీరు బీన్స్ వేసాం కదండి, అవైతే మొలకలు ఇలా వచ్చినాయి అనమాట. డైరెక్ట్గా నానపెట్టిన సీడ్స్ అయితే ఇలా వేసేసాము. ఇక్కడ 4 ప్లాంట్స్ అయితే వచ్చినాయి బీన్స్. ఇవి నార్మల్ బీన్స్ అండి. అండ్ ఇటు సైడ్ ఇక్కడ వచ్చేసి లాంగ్ బీన్స్, ఇవి కూడా చూడండి సీడ్స్ దీంట్లోకి కూడా వెళ్ళింది. అటువైపు వెళ్ళిపోయి సీడ్స్ వాటర్ పెట్టినప్పుడు సీడ్స్ అటు ఇటు అవుతాయి కదండి గ్రౌండ్లో. అండ్ 6 వచ్చినాయి అండి ప్లాంట్స్ ఇవైతే. అండ్ ఈ 2 వచ్చేసి ఇంట్లో పెరిగిన మొక్క తీసుకొచ్చి పెట్టేసాము. ఇక్కడ వస్తే వచ్చింది, లేకపోతే లేదని చెప్పేసి ట్రై చేసాము. అండ్ ఇంకా స్టిల్ అయితే హోప్ ఉంది, బాగానే ఉంది మొక్క అయితే. 2 మొక్కలు చూడాలి. అండ్ ఇవైతే సీడ్స్ సోక్ చేసి ఇంట్లో టిష్యూ మెథడ్ ద్వారా మొలకలు వచ్చిన తర్వాత బయట పెట్టామండి. సో ఇవైతే మొక్కలు ఇలా ఉన్నాయి ఇప్పటికి. అండ్ గార్డెన్లో ఇదిగోండి పిచ్చి మొక్కలు, ఎన్ని టమాటో మొక్కలు. ఇదిగో ఇది టమాటో మొక్క. ఇలాంటి చాలా టమాటో మొక్కలు అయితే వస్తాయండి ఇక్కడ. సో అవన్నీ తర్వాత తీసేసేయాలి. ఇవంతా అవే. మేము మొక్కలన్నీ ఆర్డర్లో పెట్టుకునే టైంకి ఇవన్నీ తీసేసేసి, ఇక్కడ చూసారా ఇవన్నీ తోటకూర అనుకుంటా, చిన్న చిన్న మొక్కలు ఉన్నాయి కదా, ఇవి కొంచెం పెరిగితే తెలుస్తుంది. ఇదంతా గార్డెన్ అంతా తోటకూర అయితే స్ప్రెడ్ అయిపోయి వచ్చేస్తుందండి. ఆరాటం ఆగదు మనకి. కానీ ఇక్కడ మొన్న చూసినప్పుడు సొరకాయ గింజలు కనపడినాయి, దానికి మొలకొస్తే చంపేశాను నేను దీన్ని. నాకు అర్థం కాలేదు సార్. అంటే లెసన్స్ ఇప్పుడు ఎక్స్పెరిమెంట్ ఏది చేయకుండా ఏది సక్సెస్ అవ్వలేం బేసిక్గా, తెలుసా నీకు?
మనం చేసే తప్పుని ఇలా కవర్ చేసుకుంటున్నాం బేసిక్గా. ఇది రియలైజేషన్. పైన చూద్దాము. యాక్చువల్గా ఒక చిన్న పుల్లతో తీద్దాం, మరీ అంత పెద్ద వద్దులే కానీ పుల్ల లేదు. ఇది 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 దీంతో ఇక్కడ ఇది యాక్చువల్గా March 17th వేసిన సీడ్స్. ఇక్కడ రాలేదేమో అనుకున్నామండి. March 17th వేసేసేసి ఒక కవర్ వేసేసి దీని మీద పెట్టాము. ఇదిగో ఇదిగో ఉండు కాదు అది కాదు, ఉండు. ఒక కవర్ వేసేసి పెట్టాము, రాలేదు అని అనుకున్నాము బేసిక్గా. తర్వాత ఏంటా ఇన్ని రోజులు ఉంది రాలేదు అని ట్రై చేస్తుంటే నాకు మొలక కనపడింది సొరకాయ విత్తనాల్లో నుంచి. మనం ఊరుకుంటామా, మళ్ళీ మంచిగా నాటుదాం అని చెప్పేసి ఇలా అనేసరికి అది ఇరిగిపోయింది యాక్చువల్గా. సో అన్యాయంగా ఒక సీడ్ అయితే పోయింది. కానీ ఇక్కడ ఈ ఏరియాలోనే ఉంది, అది ఈ ఏరియాలోనే ఉంది, అటంతా లేదు, ఇక్కడ ఈ ఏరియాలోనే ఉంది. అలా కింద నుంచి కనపడిద్ది. ఏదర్ వస్తే రావాలి మొలక, లేదంటే విత్తనం అన్నా కనపడాలి. నుండి ఇక్కడే ఇంత లోపలికి ఏం లేదు. అయ్యో అదిగో ఇదిగో సొర విత్తనం అండి, చూడండి. ఇదిగో ఇలా పైకి పెడదాం. ఆత్రం ఆరాటం ఆగదు కదా మనకి. అండ్ ఇది అదిగో ఇంకొకటి. అయ్యో నన్నైతే అంటాడు జగదీష్. ఇదిగోండి యాక్చువల్లీ March 17th స్నోలో వేసి మనకి ఆ సీజన్లో వేసి కూడా వర్కౌట్ అయినాయండి. సో చూపించి నాకు క్లియర్గా చూపించు ఒకసారి. అసలు వేర్లతో వచ్చేసింది అది. వావ్. ఇక్కడ చూస్తే మీరు అనుకోవచ్చు అసలు విత్తనాలు ఎందుకు వేసారు, ఎందుకు అట్లా మొక్క రానియకుండా తవ్వుతున్నారు అని చెప్పేసి. మేమేంటంటే అసలు ఆ సీజన్లో మేము March 17th అండ్ April 2 ఆ టైంలో వేసామండి. ఆ విత్తనాలు అసలు మొలకలు వస్తాయా లేదా అనేది ఎక్స్పెరిమెంట్ చేయడం కోసమని ఈ సంవత్సరం వేసామన్నమాట. ఇక్కడున్న వెదర్కి మేము స్పేర్కి మేము పెట్టుకోవాల్సిన మొక్కలు ఇంట్లో ఆల్రెడీ ప్లాంట్స్ అయితే పెట్టేసుకున్నామండి. మొక్కలు సీడ్స్ నుంచి మొక్కలు వచ్చినాయి. సో ఇదంతా ఏంటంటే ఎక్స్పెరిమెంట్ కోసం అసలు విత్తనాలు వేయచ్చా లేదా ఈ సీజన్లో అని. ఒకటి ఏంటంటే ఫ్రాస్టింగ్ కానీ ఫ్రీజింగ్ కానీ స్నో పడ్డం అట్లాంటివి ఏం లేవండి మేము విత్తనాలు పెట్టిన తర్వాత బయట. సో అవన్నీ చెక్ చేయడం కోసమని అసలు విత్తనాలు ఏంటి పరిస్థితి, అసలు ఉన్నాయా, కుళ్ళిపోయినాయా, అసలు మొలకలు వస్తున్నాయా అని చెక్ చేయడం కోసం అని చెప్పేసి మేము ఇలా తవ్వి చూస్తున్నాం అన్నమాట. అయ్యో మళ్ళీ లోపలికి కప్పేశారు. మరి ఓకేనా, అది పైకి కొంచెం పెట్టకపోయావా? ఇదిగో ఇంకొక సొరకాయ మొక్క ఇక్కడ వచ్చిందండి. April 2 వేసాము, ఆ మొక్క వచ్చింది. ఇదిగో సొరకాయ మొక్క. సొర విత్తనం వేస్తే April 2 అది వచ్చింది. సో బేసిక్గా సొర విత్తనాలు మంచిగా జర్మినేట్ అవుతున్నాయి. కాకపోతే టైం పడుతుంది. చెప్పాను కదండి మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో. మనము గ్రౌండ్లో వేసిన విత్తనాలకి టెంపరేచర్స్ అనేది ఫ్రీజ్ అవ్వడము, డే టైంలో కొంచెం వేడిగా ఉండడము, దానివల్ల అవి అడ్జస్ట్ అయ్యి సీడ్లింగ్ రావడానికి టైం పట్టింది. కాకపోతే పాడవలేదు. బేసిక్గా సీడ్స్ మంచివైతే కనుక డెఫినెట్గా మొలకలు అయితే వస్తున్నాయండి. అది మాత్రం ట్రై చేయొచ్చు అనిపించింది. సో ఎక్స్పెరిమెంట్ సక్సెస్ అనమాట. ఇంతకుముందు వీడియోలో ఎక్స్పెరిమెంట్ అని చెప్పాం కదా, సో అదైతే సక్సెస్. అది కాదు జగదీష్ ఇక్కడ పొట్లకాయ విత్తనాలు కూడా వేసారు. ఇక్కడ ఈ ఏరియాలో వేసావు, ఇక్కడ ఈ ఏరియాలోనే ఇక్కడ ఉంది. అది మొన్న మధ్య వేసింది అనుకుంటా. ఇక్కడ వేసింది నువ్వు April 2 ఇక్కడ ఈ ఎడ్జిల్లో వేసావు. ఇదేంటిది ఇది? కింద నుండి తీస్తే వేర్లతో కనపడిద్దేమోనని. ఎందుకు అవన్నీ అలా తీస్తున్నావు? పెట్టేది కరెక్టే, కానీ దాంట్లో ఇత్తనాలు వేసావు కదా, మళ్ళీ అన్నీ పోతాయి కదా. ఎటేసో ఇక్కడ షూరా. మరి ఆ విత్తనం రాలేదా పొట్లకాయ? చూడు తీసి. మొక్కలు అయితే ఇటు సైడ్కి డైనింగ్ టేబుల్ ఇటు సైడ్కి జరిపేసాము.
ఇదంతా స్పేస్ వచ్చింది ఇప్పుడు ప్రస్తుతానికి. ఇలా తీగలు వచ్చినాయి, తీగలు. మనము 3 మొక్కలు పొట్లు అనుకున్నాము, కానీ కాకర ఇది 2 పొట్లకాయ మొక్కలు వచ్చినాయి. సో బేసిక్గా ఒకటి కాకర వచ్చింది. నైస్. ఇవన్నీ ఒక్కసారి తీగ వచ్చిందంటే చాలా కష్టం, చాలా కష్టం అండి అసలు. ఇది ఇదే కాకర ఎంత పెరిగిందా? అసలు ఇది రియలైజ్ అవ్వలేదు కదా. సో ఇదైతే పొట్ల కాకర, ఇవ్వండి తీగలు. ఇవాళ డేట్ వచ్చేసేసి May 1. ఇది May 1 అప్డేట్. మొక్కలు అసలు ఎంత ఉందో చూడండి. ఆకు అసలు అరచేయి కన్నా పెద్దగా ఉంది. ఇది నా అరచేయి కన్నా ఇంకా పెద్దగా ఉంది. ఇదైతే ఇంకా పెద్దగా ఉంది చూడండి. ఎంత ఆకుంది. అండ్ ఇప్పుడు వచ్చేసి మా మల్లె చెట్టు. ఇక చూడండి, చెట్టు నిండా ఫుల్ బ్లూమ్ అనమాట. పూలు బాగా విచ్చి ఉన్నాయి. సో ఇదంతా ఒకటే చెట్టు. ఇది ఎందుకు ఇంత స్పెషల్గా చూపిస్తున్నాము అంటే లాస్ట్ వీడియోస్లో కూడా షేర్ చేసామండి. కాకపోతే ఈ వీడియోలో ఏంటంటే ఫుల్ బ్లూమ్ ఉందన్నమాట. ఎందుకు స్పెషల్ అంటే ఇండోర్లో ఉన్న చెట్టు, దట్టు May 1 తారీఖున అసలు ఇంత బ్లూమ్ అనేది చాలా స్పెషల్ అండి. మొక్క సర్వైవ్ అవ్వడమే కష్టం ఇంట్లో ఉన్నప్పుడు, చాలా టేక్ కేర్ చేయాలి. అలాంటిది ఇంత బ్లూమ్ చూసేపాటికి చాలా హ్యాపీ అనిపించింది. అండ్ ఇంకొకటి ఇక్కడ చూడండి, అసలు నైట్ టైంలో చెట్టు నిండా పూలు విచ్చి ఎంత బాగున్నాయో చూడడానికి. అందుకోసం అని చెప్పి ఈ క్లిప్ యాడ్ చేస్తున్నాము. లైట్ వేయకుండా డార్క్లోనే అవి వైట్ కలర్ అసలు విచ్చి ఎంత అందంగా ఉన్నాయో చూడండి. అండ్ ఆల్సో ఇది సన్ రూమ్లోకి షిఫ్ట్ చేసాము ఈ మొక్కని, ఇంకా బయట పెట్టలేదు. సో ఆ సన్ రూమ్ నిండా మంచి స్మెల్తో నిండిపోయిందండి. ఇంత విచ్చి ఉన్నాయి కదా మల్లెపూలు. అండ్ అలాగే ఈ పూలన్నీ కట్ చేసి ఇంకా పిల్లలకి చక్కగా మాల కట్టి వాళ్ళకు కూడా పెట్టాను అనమాట. సో అదైతే క్లిప్ యాడ్ చేయాలనిపించింది ఇక్కడ. అసలు ఎంత బాగున్నాయో చూడండి మల్లెపూలు. ఇంకొకటి ఏంటి అంటే ఈ గార్డెన్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు అడుగుతున్నారండి. సో మేము కూడా ట్రై చేస్తున్నాము ఎప్పటికప్పుడు అప్లోడ్ చేయడానికి. కాకపోతే వీడియోస్ పైలప్ అయిపోతున్నాయి. సో మూవింగ్ ఫార్వర్డ్ ఎప్పుడు వీలుంటే అప్పుడు 2 డేస్కి ఒకసారో లేకపోతే 3 డేస్కి ఒకసారో వీడియోస్ అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాము. సో దట్ అప్ టు డేట్గా ఉంటాయి కదా, కొంచెం లేట్ అప్డేట్స్ కాకుండా అప్పటికప్పుడు ఉంటాయి కదా అనిపిస్తుంది. సో మూవింగ్ ఫార్వర్డ్ మేబీ ఎక్కువ వీడియోస్ రావచ్చండి. బట్ మీ సపోర్ట్ అయితే ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాము. అండ్ అలాగే వీఆర్ వెయిటింగ్ ఫర్ అవర్ 10K సబ్స్క్రైబర్స్ అండి. ప్లీజ్ సపోర్ట్ అస్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. సో ఇదైతే ఇవాళ వీడియో. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాము. సో లైక్ చేయడం అయితే మర్చిపోకండి వీడియో నచ్చితే. అండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. అంటిల్ దెన్ బాయ్.